హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాత్విక రెసిపీస్ అండ్ వ్లాగ్స్. హాయ్ అండి. మొన్న మేము పెళ్ళికి రాజమండ్రి వెళ్ళామన్నమాట. ఎలాగూ రాజమండ్రి వెళ్తున్నాం కదా, సో పిఠాపురం వెళ్ళి అక్కడ తిరుపతి అని ఉందండి. ఆ తిరుపతిలోని విష్ణుమూర్తి దర్శనం చేసుకుందామని చెప్పేసి మేము అటు బయలుదేరాము. ఇక ఈ టెంపుల్ యొక్క స్థల పురాణానికి వస్తేనండి, దేశంలోని ఇతర ప్రసిద్ధి చెందిన 108 వైష్ణవ క్షేత్రాల కంటే కూడా చాలా పురాతనమైన పరమ పవిత్రమైన చిరుమందహాస చిద్విలాస శ్రీ శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయంభూగా కొలువుదీరి ఉన్న క్షేత్రం అండి ఇది. విష్ణుమూర్తి శిలారూపంలో మొదట ఇక్కడే వెలిసినందున ఈ తిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు. స్వయంభూగా స్వామివారు వెలిసిన ప్రతి చోట ఆళ్వార్లు ఉంటారండి. అలాగే ఇక్కడ కూడా గర్భాలయం పక్కన ఎడమవైపు ఆళ్వార్లు ఉన్నారు. పూర్వకాలంలో ఈ ప్రాంతం అంతా కూడా చాలా కీకారణ్యము. ధ్రువుని తల్లి సునీత, ధ్రువుని సవతి తల్లి ధ్రువుడు సింహాసనం ఎక్కకుండా తంత్రాలు నడుపుతూ ఉండేదట. అయితే సునీత ధ్రువుని పిలిచి, నీవు సింహాసనం అధిష్ఠించి రాజ్యపాలన చేయాలి, అందుకు గాను నీకు శ్రీ మహావిష్ణువు దర్శన భాగ్యం కలగాలి అని కొడుకుతో చెప్పిందటండి. ఆయన దయతో నీకు రాజ్యపాలన యోగం కలుగుతుంది, అందుచేత తపం ఆచరించి విష్ణు దర్శనం పొంది రాజ్యాధికారం సంపాదించమని చెప్పి అడవులకు పంపించిందట. అలా బయలుదేరిన ధ్రువుడు ఈ కీకారణ్య ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ సాండిల్య మహాముని ఆశ్రమం ఉంది. ఆ మునీశ్వరుని దర్శనం చేసుకున్న ధ్రువుని చూసి అతని మనసులో కోరిక పసిగట్టారట. అప్పుడు ఆ మునీశ్వరుడు పిలిచి, నాయనా, విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ రూపం తలుచుకుంటూ తపస్సు చెయ్యు, స్వామివారు ప్రత్యక్షమైన నీ కోరిక తీరుస్తారు అని చెప్పారట. మునీశ్వరులు చెప్పినట్లుగా తపం ఆచరించటం మొదలు పెట్టాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ధ్రువుని తపస్సుకి మెచ్చిన మహావిష్ణువు దర్శనం ఇచ్చాడటండి. మహావిష్ణువుని ఒకేసారి ఆ దీపకాంతుల్లో చూసిన ధ్రువుడు ఒక్కసారిగా భయపడిపోయాడట. అప్పుడు మహావిష్ణువు, బాలక, ఎందుకు అలా భయపడుతున్నావు? భయపడకు, చూడు, నేను కూడా నీ అంతే ఉన్నాను కదా అని చిద్విలాసంగా నవ్వుతూ ఆ ధ్రువుని చెక్కిళ్లను ఇలా గట్టిగా నొక్కాడటండి. అందుకే ఆ చెక్కిళ్ళు నొక్కడం వల్లట కుడి ఎడమలకి ఉండవలసిన శంకు చక్రాలు ఎడమ కుడిలకి మారిపోయాట. అలాగని స్థల పురాణం చెప్తుంది. మరి అయితే చిద్విలాసంగా నవ్వుతూ చిరుమందహాసంతో ధ్రువునికి దర్శనం ఇచ్చాడు కదా ఆయన, అందుకని స్వామివారికి చిద్విలాస చిరుమందహాస శ్రీ శృంగార వల్లభ స్వామి అని పేరు వచ్చిందటండి. స్వామివారు వెలిసిన కొంతకాలానికి దేవతలు వచ్చి స్వామివారికి ఆలయ నిర్మాణం చేశారు. తర్వాత లక్ష్మీదేవి, నారదుడు, ఈ యుగంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయలు, భూదేవి అమ్మవారి తామ్ర విగ్రహం ప్రతిష్ఠించినట్టు శిలాశాసనాలు చెప్తున్నాయి. అయితే ఈ గుళ్ళో ఒక నుయ్యి ఉందండి. ఆ నుయ్యిలోకి నీరు స్వామివారి బొడ్డు నుండి వస్తుందట. ఈ నూతిలోని సంతానం లేని వారు ఎవరైనా ఉంటే ఈ నూతిలో నీళ్లు తోడుకొని స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళి, మాకు సంతానం కావాలి, లేదంటే ఏమైనా కోరికలు ఉన్న వాళ్ళైనా సరే ఈ బావి వద్ద స్నానం చేసి, లేదంటే కాళ్ళు చేతులు కడుక్కొని తలపైన నీళ్లు చల్లుకొని వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వారి మనసులో కోరికలు చెప్పుకున్నారనుకోండి, ఆ కోరికలు వెంటనే నెరవేరుతాయట. అయితే మొక్కుకునే ముందు, స్వామి, నాకు ఈ కోరిక ఉంది, నా కోరిక నెరవేరితే గనుక మళ్ళీ నేను నీ దర్శనానికి వచ్చి ఇన్ని కేజీల పటికి బెల్లాన్ని నీకు సమర్పించుకుంటాను అని అనుకోవాలటండి. అలా అనుకోగానే స్వామివారు తప్పకుండా మన కోరికలు నెరవేరుస్తారట. కోరికలు నెరవేరిన వెంటనే భక్తులు తమ కోరికలు నెరవేరితే ఎంత పటికి బెల్లాన్ని అయితే స్వామివారికి సమర్పించుకుంటామని మొక్కుకుంటారో, మళ్ళీ దర్శనానికి వచ్చి అంత వెయిట్ ఉన్న పటికి బెల్లాన్ని స్వామివారికి సమర్పించుకుంటారటండి. ఇది నిజంగా చాలా మందికి జరిగిందట, నేను కూడా నమ్ముతున్నాను. భయపడకు, నీ అంతే ఉన్నాను కదా అని ఇక్కడ స్వామివారు అనటం చేత ఇక్కడ చిన్నపిల్లలకు చిన్నపిల్లాడిలా, పెద్దవాళ్లకు పెద్దవాడిలాగా స్వామివారు దర్శనం ఇస్తారటండి. సరే అండి, మరొక టెంపుల్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.